రామం శ్రీరామం నమామ్యహం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాచానువాహం రవీంద్రలలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయై ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిద్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హన్మస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. హ్రౌం ఆంజనేయాయ నమః. హ్రౌం ఆంజనేయాయ నమః. హనుమతే నమః. వాల్మీకి రామాయణం యుద్ధకాండను అధ్యయనం చేస్తున్నాము. ఈ యుద్ధకాండ ప్రారంభంలో రామునకు హనుమ ఆ లంకలో ఉన్నటువంటి రహస్యాలన్నీ చెప్పారు. ఆ వానర వీరులందరూ కూడా కిష్కింధ నుంచి ఈ సముద్ర తీరానికి అందరూ వచ్చేశారు. అక్కడ ఉన్నారు అందరూ. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉండగా అక్కడ లంకలో జరుగుతున్నటువంటి విశేషం చెబుతున్నాడు. లంకలో రావణాసురుడు సభ ఏర్పాటు చేశాడు, మంత్రాంగం ఏర్పాటు చేశాడు, అందరినీ పిలిచాడు. అమాత్యులందరినీ పిలిచి అంటాడు, హనుమ వచ్చి ఎంత భయంకరమైన కార్యాలు చేశాడు, నేను సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది. ఇన్ని 3 లోకాలను జయించినటువంటి వాడిని, అంతటి గొప్పవాడిని కూడా నన్ను ఇంత అవమానపరిచి, ఇంత భంగపరిచాడు, ఇంత విశేషంగా నష్టపరిచాడు ఆ హనుమ ఒక వానరుడు వచ్చి అని కొంచెం సిగ్గుపడి ఏమంటాడంటే, మనం తర్వాత ఏం చెయ్యాలి అమాత్యులారా అని అన్నాడు. ఏది హితమో ఏమిటో చెప్పండి అని అమాత్యుల్ని సలహా అడుగుతున్నాడు రావణాసురుడు. అని అంటే ఇంకా వాళ్ళు చెబుతున్నటువంటి వాళ్ళకు తోచినటువంటి అమాత్యులు చెప్తున్నాడు అనమాట. ఏమంటారంటే తర్వాత 240వ పేజీలో, ఉత్తమ బుద్ధిమంతులైన మీరు అందరూ కలిసి బాగుగా ఆలోచించి సుకార్యమును ప్రతిపాదించిన దానిని నేను అంగీకరిస్తాను, చేస్తాను అంటాడు. అంటే మీరందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెప్పండి, నేను చేస్తాను అని చివరికి రావణాసురుడు అంటున్నాడు. రాముడు ధీరులైన 1000 కొలది వానరులతో మనలను ఎదుర్కొనుటకు వస్తున్నాడు. రాముడు లక్ష్మణుడితో వానరసేన సముద్రం తప్పగా వస్తాడు. రాముడు సముద్రం శుష్కింప చేస్తాడు. ఈ విధంగా చెప్పుకుంటున్నటువంటి ఈ విధంగా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి భావంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే, ఇప్పుడు ఒక విశేషం చెబుతున్నాడు 7వ సర్గలో. ఏమిటంటే రాక్షసులు తమ యొక్క బలాలను చెబుతున్నారు. ఈ బలాలని చెప్పేటప్పుడుగా ముందుగా రావణాసురుడు యొక్క బలాన్ని వీళ్ళు చెబుతున్నారు. రావణాసురుడు ఎక్కడెక్కడ యుద్ధాలు చేశాడు, ఎక్కడెక్కడ ఏమేమి సంపాదించాడు ముందు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ మహారాజా, నీవు చేసినటువంటి యుద్ధాలు చాలా గొప్పవయ్యా. నువ్వు కైలాసానికి వెళ్ళి యక్షరాజుని జయించావు, నువ్వు కుబేరుణ్ణి జయించేశావు. అట్లనే పాతాళానికి వెళ్ళి అక్కడ నాగుల్ని జయించావు. తర్వాత దానవరాజు అయినటువంటి మయుడు ఉన్నాడు, ఆ మయుడిని జయించి ఆయన కుమార్తె అయిన మండోదరిని తెచ్చుకున్నావు. ఇక్కడ చెబుతున్నాడు. మండోదరి తండ్రి ఎవరంటే మయుడు అనమాట. ఆ మయుని యొక్క కుమార్తె మండోదరి. ఈ విధంగా ఇంకా ఏమిటి, ఆ పాతాళంలో ఉన్నటువంటి గొప్ప ప్రసిద్ధమైనటువంటి నాగులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా జయించేసేవు. ఇంకా కాలకేయులు అనేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని జయించేసేసావు. ఎన్నో వరాలు పొందినటువంటి వాడవు, మహామాయలు కూడా ఉన్నటువంటి వాడవు, చాలా గొప్పవాడివయ్యా నీవు, బ్రహ్మవర ప్రసాదివి. చతుర్విధ బలములు గల వరుణపుత్రులను కూడా యుద్ధంలో జయించేసేసావు అని ఈ విధంగా ఆ రావణాసురుని యొక్క పరాక్రమం గురించి, విజయముల గురించి
వీళ్ళు స్తోత్ర పాఠాలు చేశారు. ఎవరు? అమాత్యులు. అమాత్యులు చేసి ఈ విధంగా ఈ క్షత్రియులు అనేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఏమిటి? ఈ భూమి పైన ఇంద్రుడితో సమానం గొప్ప గొప్ప క్షత్రియులు ఉన్నారు. వారితో సర్వవిధముల రాముడు సమానము కాదు. వీళ్ళ అజ్ఞానం చెబుతున్నారు. ఈ భూమి మీద అనేక మంది రాజులు ఉన్నారు, క్షత్రియులు, మహావీరులు ఉన్నారు. అంటే ఉద్దేశం ఏం చెబుతున్నారంటే వీళ్ళు బయట పేర్లు చెప్పటం ఎవరంటే తెలిసిన కార్తవీర్యార్జునుడు ఒకడు. కార్తవీర్యార్జునుడు కథ పూర్తుంది కదా. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కార్తవీర్యార్జునుడు ఏమైనాడు? చివరికి పరశురాముడు చంపేశాడు. పరశురాముని జయించింది ఎవరు? రాముడు జయించాడు. అంటే పరశురాముడి యొక్క శక్తి మొత్తాన్ని కొట్టి పారేశాడు. పరశురాముడితో అంటాడు, ఏ సందర్భంలో వివాహం అయిపోయి సీతా కళ్యాణం అయిపోయింది. ఇక పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరు? పరశురాముడు. పరిగెత్తుకుంటూ వచ్చేసేసి, నీవు శివధనుస్సుని వంచేసావుట, నువ్వు ఏమి ఎంత గొప్పవాడివయ్యా, నువ్వేమనుకున్నావు, నేనంటే ఏమనుకున్నావు, చూసుకో, ఈ చాపం ఉంది, ఈ విష్ణుధనుస్సు, దీన్ని ఎక్కుపెట్టి చూద్దాం అన్నాడు. అనేటప్పటికి ఆ విష్ణుధనుస్సు తీసుకున్నాడు. తీసుకునేటట్టు ఎక్కువ పెట్టడం ఎట్లా ఎక్కువ పెట్టాడు అంటే, నీ యొక్క గమన శక్తిని కొట్టేదా తపోశక్తిని కొట్టేదా చెప్పు అన్నాడు. అది ఈ రెండు చెప్పు, ఈ రెండులో ఏది కొట్టేసేయమంటావు? నువ్వు తపశ్శక్తిని కొట్టేస్తే తపశ్శక్తి పోతుంది. గమన శక్తి అంటే ఏంటి? ఇక్కడ మాయమై అక్కడికి వస్తాడు ఈ గమన శక్తి. అది అంటే అప్పుడు అన్నాడు, తపశ్శక్తి ఎట్టే సంపాదించుకుంటాను కాబట్టి తపశ్శక్తిని కొట్టి పారేసి అన్నాడు. తపోశక్తి కాస్త పోయింది ఆయన. పరశురాముడి పోయినాడు. ఎక్కడో మహేంద్ర పర్వతమో ఎక్కడో పర్వతాల్లో గంధమాన పర్వతాలు కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అటువంటి పరశురాముడినే జయించాడు అనేటువంటి విషయం మర్చిపోయినారు వీళ్ళు అనుకుంటున్నారు మామూలు రాజులతోటి కూడా సామాన్యమైన అతి సామాన్యమైన రాజు రాముడు, ఆయన్ని గెలవటం అనేటువంటిది ఎంత సులభమో కదా అని అనుకుంటున్నారు. పాపం అవివేకులు వీళ్ళు. ఈ రాక్షసుడు కదా. మరి రాక్షసుడు అంటే అజ్ఞానానికి మరో పేరు అది. కాబట్టి రాముని జయించేసేస్తాము అని అంటున్నారు. ఇక్కడ సర్వవానరులను ఇంద్రజిత్తు ఒక్కడే సంహరించేస్తాడు, నీవేం భయపడాల్సిన పని లేదు. సర్వవానరులుంట ఇంద్రజిత్తు ఒక్కడే సంహరించేస్తాడట. హనుమంతుడు ముందు ఏమైంది ఆయన సంగతి? ఏమి చేతగాక ఇంద్రజిత్తుకి ఏమి వలగాల, ఏవో అస్త్రాలు బాణాలు అన్నీ వేసాడు హనుమంతుడి మీద, ఏం పని చేయలే. ఏం పని చేయలేదు. చివరికి ఏదంటారే చివరి అస్త్రం ఉంది, ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగిస్తే ఏమైంది? ఆ 2 నిమిషాలే. ఆ 2 నిమిషాల తర్వాత ఏమైంది? ఏం కాలేదు కదా, శుభ్రంగా లంకను తగలబెట్టాడుగా. ఈ సంగతి అంతా మర్చిపోయి ఇక ఏం చెబుతున్నారు, ఎవరికి వాళ్ళు రాక్షసులు కదా, డప్పు కొట్టుకుంటున్నారు. మేమింత గొప్ప. ఎంత హనుమంతుడు ఒకసారి చురకలు వేసిపోతే అది కాస్త మర్చిపోయినారు పాపం. చూసుకొని ఏమంటున్నారు వీళ్ళు, ఏమంటున్నారు ఏమిట, ఆ ఇంద్రజిత్తుట సర్వవానరుల్ని జయించేసేస్తాడట. సరే, ఇంద్రజిత్తు మహేశ్వరుని గురించి మహాయజ్ఞం చేసే లోకంలో ఎవరు పొందలేనడు గొప్ప వరాలు కూడా పొందాడండి. వర ప్రభావంతో దేవతలని అనేటువంటి సముద్రాన్ని అంతటిని జయించేసేస్తాడు. ఒక లెక్క లేదంటే అసలు ఇంద్రజిత్తుడికి వానరుని జయించడం. వాళ్ళు ఎలా చెబుతున్నారు తెలిసిన, ఇక్కడ విశేషం ఉంది. రాజుగారి ముందు అమాత్యులు కానీ చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే ఒక నేర్పుతున్నాడు మనకి జాగ్రత్తగా. దీనిలో ఒక రహస్యం ఉంది. ఏమిటనంటే పోడాలి, తప్పులు చెప్పకూడదు, తప్పులు చెప్పకుండా పొగడాలి. అర్థమైందా? ఇదే విధానం ఇప్పుడు కూడా ఉంది. స్టేజీ మీద ముఖ్యమంత్రి గారు ప్రధాని గారు ఉన్నాడు అనుకో, పండితుడు కవి ఉన్నాడు అనుకో, అబ్బో ఏమయ్యా ఇంద్రుడు చంద్రుడు నీ పరిపాలన అట్లా ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ శుభ్రంగా 4 డబ్బులు సంపాదించుకొని 4 మాటలు చెప్పుకొని 4 బిరుదులు తెచ్చుకొని ఈ విధంగా ఉండటం నేర్చుకోండి. అది చెబుతున్నాడు రావణాసురుడు. ఈ రాక్షసులు ఇంతేగా ఇప్పుడు జరుగుతున్నది. అది ఉన్న సంగతి మనం చెప్పుకుంటున్నాం. అది ఇక్కడ ఏం చెబుతున్నారు, రావణాసురుడి ముందుకి రావణాసురుడికి అనుకూలమైనట్లుగా అందరూ స్తోత్ర పాఠాలు చేస్తున్నారు. హనుమంతుడి చేత తన్నులు తినది కాస్త పోయింది. చివరికి అక్కడ ఏమంటున్నాడు,
అయ్యా వాళ్ళని లెక్క చేయటం ఏమిటంటే వానరుల్ని ఇంద్రజిత్తు ఒక్కడు దాలండి మసి చేసేస్తాడండి. ఏమనుకున్నారు ఇంద్రజిత్తు అంటే మహా మహాదేవుని గురించి వరాలు పొందినటువంటి వాడండి అని ఈ విధంగా వాళ్ళు అక్కడున్న అమాత్యులు స్తోత్ర పాఠాలు చేస్తూ ఉన్నారనమాట. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఇంకా ఇంకా విశేషంగా దేవతలను ఓడించి ఇంద్రుని జయించి బంధించి తీసుకొచ్చాడు. ఇంద్రజిత్తు అంటే తెలుసు. ఇంద్రజిత్తు ఏం చేశాడు? వాడికి పేరు అసలు పేరు మేఘనాథుడు అసలు పేరు. ఆ ఇంద్రలోకానికి పోయినాడు. ఇంద్రలోకానికి పోయి ఆ ఇంద్రుడిని జయించాడు. ఇంద్రుడిని జయించాడు కాబట్టి అప్పటి నుంచి ఇంద్రజిత్తు అని అంటున్నారు ఈయన్ని. సరే ఆ ఇంద్రుడిని కట్టేసి చేతులు కట్టేసి తీసుకొచ్చి లంకకి తెచ్చాడు. తెచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడికి ఏమవుతాడు? ఈ ఇంద్రజిత్తు ముని మానవుడు అవుతాడు. ఒరే ఆ ఇంద్రజిత్తురా దేవతల రాజు వదిలేసేవాడిని అని బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మనవుడికి. సరే తాతగారు చెప్పారు కదా కాబట్టి వదిలేసా, లేకపోతేనా నీ సంగతి తేల్చేవాడిని, జైల్లో పడేసేవాడిని. అది బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే పురాణ కథలో అట్లా ఉంది. బ్రహ్మదేవుడి వలన ఇంద్రజిత్తు మళ్ళీ ఆ ఇంద్రలోకానికి వెళ్ళాడు అని ఈ విధంగా ఇంద్రజిత్తునే జయించాడండి. మనం మీ మేఘనాథుడు పెద్ద కుమారుడు, ఆయన్ని ఒక్కడిని పంపించండి చాలు, రాముని జయించేసేస్తాడు. పెద్ద లెక్క లేదని మీరు హాయిగా ఆసనం మీద కూర్చోవచ్చు, మీకు ఎటువంటి ఆపదలు ఉండవు. కాబట్టి సామాన్య మానవు నుండి వచ్చినది ఇది. సామాన్య మానవుడు రాముడు ఆర్డినరీ సామాన్యము. క్షత్రియుడు గొప్ప క్షత్రియుడు మాత్రం ఏమీ కాదండి, సామాన్య మానవుడు. లెక్క చేయాల్సిన పని లేదు, తేలిగ్గా మనం జయించవచ్చును, రాముణ్ణి సంహరించవచ్చును అని ఈ విధంగా అమాత్యులందరూ చెప్పేసేటప్పటికి పాపం రావణాసుడికి ఎంత సంతోషంగా ఉంటుందో. ఇదే ఇక్కడ నేర్చుకోవాల్సింది. దీనిలో లోకంలో ఇట్లా పొగడాలి. పొగిడితే అప్పుడు ఆ రాజుగారిని ఎవరో నాయకుడిని పొగిడితే అప్పుడు ఆయనకి బాగా శుభ్రంగా కాలం గడిచిపోతుంటుంది. అది ఇప్పుడు ఇదే ఇక్కడ చెప్పేది. చెబుతూ తర్వాత మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ధైర్యం చెబుతున్నారు రావణాసుడికి. మొట్టమొదట సేనాపతి వస్తున్నాడు. ఎవరు సేనాపతి? ప్రహస్తుడు. ఈ ప్రహస్తుడు ఎట్లుంటాడు అంటే నల్లగా ఉంటాడు, మహాక్రూరుడు వీడు, మహాసూరుడు కూడా. అటువంటి వాడు అనమాట. వీడు లేచి నిలబడి మహారాజు గారికి నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు. ఈ ప్రహస్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రహస్తుడే అన్నాడు అనమాట హనుమని. ఏమన్నాడు? నువ్వు ఎవరివి? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పంపించారు? ఏమిటో నిజం చెప్పు. నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు ఉండవు, చంపేస్తాము అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు ఎక్కడ సభలో హనుమతోటి. హనుమ ఏం చెప్పాడు? సరే ఉన్నదంతా చెప్పుకుంటూ వచ్చాడు. అంత అయిపోయింది. తోక తగలబెట్టేశాడు. హనుమ ఏం చూశాడు? ముందు ఎవడ కొంప తగలబెడదామా అని చూశాడు. ముందు వీడి కొంపే తగలబెడదాము, వీడుట నన్ను ఎవరివి ఏమిటి నేను అడుగుతున్నాడు కదా, వీడి సంగతి తెలుసా, ముందు వీడి కొంప తగలబెట్టాడు. ఈ ఎవడి కొంప అంటే ప్రహస్తుడు కొంప. అది అప్పుడు ఏం చేస్తానే నువ్వు ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అప్పుడు ఆయన తగలబెడుతుంటే పోయి ఎదుర్కోలేకపోయినావా? కొంప తగలబెడుతుంటే ఏం చెబుతాడో చూసుకో ప్రహస్తుడు. ఇక్కడ ఏమంటున్నాడు ఏంటంటే మనం అప్రమత్తులమై ఉన్నాము. ప్రమత్తులు అని అంటే అజాగ్రత్త. ఇక్కడ ఎట్లా సమర్థించుకుంటున్నాడో తెలుసా? ప్రమత్తులమై అజాగ్రత్తతో ఉన్నాం కాబట్టి ఆ వానరుడు వచ్చి మొత్తం తగలబెట్టేశాడు. ఎలా సమర్థించుకున్నాడు చూసుకోండి. మనం ప్రమత్తులమై అజాగ్రత్తలో ఉన్నామండి అని అంటున్నాడు. అజాగ్రత్తలో ఉన్నారట. ఏమి అజాగ్రత్తతో ఉంటే మరి ఇంతమంది యుద్ధానికి ఎందుకు వచ్చారు? మరి రావణాసురుడు ఎంతమందిని పంపించాడు యుద్ధానికి? 80,000 మందిని, 4 మేజర్ జనరల్స్, అక్షకుమారుడు, జంబుమాలి, ఇంతమందిని పంపించాడే. అన్నట ఏం చెబుతున్నాడు చూసుకో. అజాగ్రత్తగా ఉన్నాము, అప్పుడు వానరుడు వచ్చాడు అని చెబుతున్నాడు. అది చెప్పే మాట అతకాలి, అబద్ధం ఆడినా కానీ. వీడు రాక్షసుడు కదా, రాజుగారి ముందు ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ప్రమత్తులమై అజాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మనల్ని ఆ వానరుడు వంచాడు, మోసం చేశాడు. ఆయన మోసం ఎక్కడ చేశాడండి?
చూసిన వీడు చెప్పే మాటలు. లేని చోన నేను జీవించి ఉండగా ఆ వానరుడు ప్రాణాలతో వస్తాడా? పైగా చూసి ఏం మాట, ఎంత లేత లేత కోసేస్తున్నాడో చూసాడా? నేను జీవించి ఉండగా ఆ వానరుడు ప్రాణాలతో తిరిగి వెళ్ళగలడా? ప్రాణాలతో వెళ్ళాడుగా, ఏం చేస్తున్నావా నువ్వు? సభలోనే ఉన్నావు కదా. అసలు అక్కడ దాకింది నీ కొంప తగలబెడుతుంటే ఏం చేసావు? నీ సంగతి చెప్పు ముందు, తర్వాత సంగతి ముందు. నీ కొంపగా తగలబెట్టింది. ప్రాణాలతో వెళ్ళి పట్టుకోపోయినావా? చూసుకో ఏం మాట్లాడతాడు. మహారాజా ఆజ్ఞాపించుము, ఈ భూమిపై గల నదులలోను పర్వతంలోను అడవుల్లోను ఒక్క వానరుడు కూడా లేకుండా చేసేస్తాను. మొత్తం వానరుడు ఎంతమంది ఉన్నారో ఈ భూమికి అందరిని చంపేస్తాను నేను. సుగ్రీవాదుల నుండి నీకు ఆపద లేకుండా చేసేస్తాను. నీవు చేసిన సీతాపహరణమైన అపరాధం వలన నీకు ఏమాత్రం దుఃఖం కలగకుండా చేసేస్తాను. సీతను ఆదేశించావు ఇచ్చావు కదా, మంచి పనే చేశావు. కాబట్టి అది పైగా వీడు అంటే చూసుకో, సీతాభరణం వల్ల నీకేం దుఃఖమే రాకుండా చేసేస్తాను సమర్థించేటువంటి వాళ్ళు వీడు ఒకడు. చూడండి ఎలా అంటే, అంటే ఏమిటి? అధర్మాన్ని సమర్థించేటువంటి వాడు కాబట్టి యుద్ధంలో చచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా పేర్లు వస్తాయి. వీళ్ళందరినీ ఎవరెవరు ఈ వానరులు చంపారో తెలుస్తుంది. ఈ వానరులు ఎవరెవరిని చంపారు, రామలక్ష్మణులు ఎవరెవరిని చంపారో కూడా వస్తుంది అనమాట దీనిలో. వీడు లేత అని కోశారుగా, అప్పుడు పోయాలి వీళ్ళు. వీడు అయిపోయింది. ప్రహసుడేమి దుర్ముఖుడు వస్తున్నాడు. వీడు ఏమంటున్నాడు, రాజా ఆ వానరుడు మనల్ని అందరినీ ఎదిరించుటకు క్షమించరాని పని. ఆ వానరుడు లంకాపట్టణమునకు అంతఃపురమునకు చేసిన పరాభవం భరింపరానిది. వానరరాజు సుగ్రీవుడు రాక్షసరాజు రావణుని ఎదుర్కొనుటకు వచ్చుట ఇంకను సహించరానిది. నీవు ఎందుకండి ఆజ్ఞాపించు. సరే, ఒక్క క్షణంలో నేను ఒక్కడనే వెళ్ళి ఆ వానరులు సముద్రములో ప్రవేశించినా, పాతాళమునకు దాగినా, ఆకాశంలో ప్రవేశించిన చంపేస్తా. అబ్బో, ఇంక వాడేనైవే ఇంతకన్నా. వాడు లేత కసిని వస్తే వీడు ఎన్ని కోసాడో చూసుకోండి, ఏముంటున్నాడో చూసుకోండి. ఆ వానరుడు ఆకాశంలోనే చంపేస్తాడట. నువ్వు ఏమైనావురా అప్పుడు? ఆ యుద్ధంలో ఏమైనావు? మరి ఆ ఇంద్రజిత్తో పాటు యుద్ధానికి వచ్చాడు కదా, అప్పుడల్లా ఏం ఇల్లు తగలబెడుతుంటే నువ్వు అప్పుడు నీ ఇల్లు కూడా తగలబెట్టాడు కదా, నువ్వేం చేస్తున్నావురా మరి? ఇప్పుడు మాత్రం నువ్వు లేత సొరకాయలు కోసేస్తున్నావు. ఇది చూసుకోండి ఏం మాట్లాడతాడో రాజుగారు దుర్ముఖుడు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా చెబుతున్నాడు. ఇక వజ్ర దంష్ట్రుడు ఇక వీడు వస్తున్నాడు. వీడుట ఎలా ఉన్నాడంటే, మాంసము రక్తము పూసి ఉన్న భయంకరమైన పరిఘ ఓ పెద్ద శూలను అన్ని పట్టుకొని మహాకోపంతో అంటున్నట్ట. ఏమిటంట, రాక్షస రాజా, ఎదిరింప సఖ్యము గారి రామలక్ష్మణులు సుగ్రీవుడు ఉండగా ఆ బలహీనుడైన హనుమంతుడితో మనకేం పని? అసలు మా హనుమంతుడు మనకేం పని అండి? అసలు మనకు కావాల్సిన రామలక్ష్మణులు కదా, వాళ్ళిద్దరిని చంపేస్తే సరిపోతుంది. ఎందుకు మనకి హనుమంతుడు? మనకెందుకు? ఎందుకంటే వీడు తెలివిగా చెబుతున్నాడు. హనుమంతుడు తొలిపోతే మనం చస్తాం రానని సంగతి తెలుసు. హనుమ దగ్గరికి పోతే హనుమే ఇంద్రజిత్తుకే లొంగలేదు అనే సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి రామలక్ష్మణులు మానవులు కదా, వాళ్ళ మీద పోదాము, వాళ్ళని చంపేసేద్దాము. రామలక్ష్మణులు సుగ్రీవులను చంపేసేస్తే ఈ వానర సేన ఊరికనే చచ్చిపోతుంది. ఇక హనుమంతుడితో మనకు పనే లేదు. కాబట్టి హనుమన్ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. కాబట్టి వీడు ఎంతటి వాడో చూసుకోండి. ఒక్కొక్కడు ఏమేమో మాటలు మాట్లాడుతున్నాడు. ఎవడెవడి ఆలోచన ఎట్లా ఉందో చూసుకోండి. అలా రాజుగారి ముందు ఎలా మాట్లాడుతున్నారు, ముఖప్రీతి వచనాలు. ఇది హనుమంతుడు ఉన్నప్పుడు ఏం చూపించబోయినారా పరాక్రమం? ఇకపోతే, రాజా నీవు అంగీకరిస్తే ఒక మాట చెబుతా విను. ఏమిటి ఉపాయములు? నేను మంచి ఉపాయం చెబుతున్నాను విను అని అంటున్నాడు. భలే ఉపాయం చెబుతున్నాడు. వీడి ఉపాయం చూసుకుంటే ఎలా ఉంది? ఏమిటి? మన వారు కామరూపం ధరించి సమర్థులు. ఎవరు? రాక్షసులు, సూర్యులు మరియు భయంకరులు, దృఢ నిశ్చయం గలవారు. వీరందరూ మానవ రూపం ధరించి రాముని దగ్గరికి వెళ్ళి సంభ్రమం లేక ఇట్లా పలకాలి. వీడు ఉపాయం చూసుకోండి. చెత్త ఉపాయం ఎలా చెబుతున్నాడు, చెత్త ఉపాయం. ఎందుకంటే చూసుకుంటే ఏం చెబుతున్నాడు, రాముడి దగ్గరికి పోవాలట. ఈ రాక్షసులందరూ మానవ రూపం ధరించి నమస్కారం చేసుకుంటూ రాముడి దగ్గరికి పోయి ఏమన్నారట, అయ్యా నీ సోదరుడైన భరతుడు మమ్ములను పంపినాడు.
భరతుడే అయోధ్యలో పరిపాలిస్తున్నాడు కదా, మమ్మల్ని అందరినీ దగ్గర పంపించేశాడు. భరతుడు వెనుక వచ్చుతున్నాడని చెప్పి మా ఏమంటే భరతుడు కూడా వస్తున్నాడండి అని చెప్పగానే ఏమవుతుందన్నమాట, మేమందరం వెంటనే వానరులు ఉన్న చోటుకు వెళ్ళాం అని చెప్పేసినప్పటికీ ఆ రాముడు ఏం చేస్తాడు, భరతుడి కోసం పరిగెత్తాడు. కాబట్టి రాముడు అక్కడ ఉన్నాడు. మేమేం చేస్తాము, అప్పుడు వానరుల దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు వానరుల మీద ఏం చేస్తామో తెలుసా మేము, అంటే ఏంటి, రాముణ్ణి తప్పించేస్తే సరి. రాముణ్ణి కనుక తప్పించేసేస్తాము, తప్పించేసిన వానరులు అందరూ ఉంటారు, వాళ్ళ మీదట శిలలను ఆయుధములను కురిపించి వారిని యమలోకం పంపిస్తాను అని అంటున్నాడు. ఈయన ఆలోచన చూసుకోండి, ఈయన ఆలోచనకి పెద్ద బిరుది ఇవ్వాలి. రాముడిని వెనక్కి పంపిస్తాట, వీళ్ళందరూ మానవ రూపంతో పోవాలట. ఈ రాక్షసులందరూ పోయి రాముడిని పక్కకు పంపించేసి వానరులందరినీ కూడా చంపేస్తారట. ఏమి కొడుతున్నాడ్రా వీడు, ఏమి అంటే ఏమిటనమాట, ఎంతెంత మాటలు చెబుతున్నారో పాపం. వాళ్ళ ఉపాయాలు చూసుకోండి. ఈ విధంగా వంచనతో చిక్కుకున్న రామలక్ష్మణులు జీవితం విడిచేది. అప్పుడు రామలక్ష్మణులు ఏం చేస్తారు, వెనక తిరిగిపోతారు. అక్కడేముంటుంది, ఏముండదు. కొంత దూరం పోతారు, ఏముండదు. ఇక్కడే వానరులు మనం చంపేస్తాము. అప్పుడు రామలక్ష్మణులు ఏం చేస్తారు, వాళ్ళంతా వాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళని చంపాల్సిన పని లేదు మనం, వాళ్ళంతా వాళ్ళే చంపేస్తాం. వానరులు ఎప్పుడైతే చంపేసామో మనం, వాళ్ళిద్దరు చచ్చిపోతారు అంతే. అది ఉపాయం అండి. ఉపాయం లేకపోతే ఎట్లా, ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి తరివేసేయండి అన్నారు. చూసారా మాకు, మహారాజా నేను ఎంత ఉపాయం చెప్పాను. ఈ ఉపాయం చూసుకోండి ఎట్లా ఉంటుంది. తర్వాత నికుంభుడు అనేవాడు వస్తున్నాడు. వీడు కుంభకర్ణుడు యొక్క కుమారుడు. వీడు వీరుడు, పరాక్రమవంతుడు. లోకమును బాధించిన రావణుడితో ఈ విధంగా అంటున్నాడు, మహారాజా మీరందరూ ఇక్కడే ఉందరు గాక, మీరందరూ హాయిగా ఇక్కడే కూర్చోండి. నేను ఒక్కడనే రామలక్ష్మణులను, సుగ్రీవుని, హనుమంతుని, సర్వవానరులను చంపి తిరిగి వచ్చేస్తా. మీరు అక్కడ కూర్చోండి. ఒక గంటే టైము, ఈ గంటలో మొత్తాన్ని చంపేస్తా నేను. ఎంతమంది, హనుమాన్ చంపుతాట, సుగ్రీవుని చంపుతాట, రావణుని చంపుతారు, లక్ష్మణ్. మీ ఇక్కడ కూర్చోండి సింహాసనం మీద, చంపి ఇప్పుడు తిరిగి వచ్చి మీకు సమాధానం చెబుతాను. అబ్బో వీడి అంటే ఒకడిని మించిన వాడు 10 లేత సొరకాయలు కోసి వాడు 100 1000 ఇక చెప్పలేనటువంటి సొరకాయలు కోసేస్తున్నారు. వీడు వాడిని మించిన వాడు వీడు, వీడిని మించిన వాడు. అట్లా అనమాట. ఇక వజ్ర హను అనేవాడు వచ్చాడు. పరతో వంటి ఆకారం గల వాడు వీడు. వజ్ర హను అనే రాక్షస వీరుడు నాలుకతో చెవిని నాకుతూ ఇది ఒక దుష్కరమైనటువంటి, ఇది ఒక అసహ్యమైనటువంటి వీడు అసలు రాక్షసుడు అసహ్యమైనటువంటి వాడు వీడు. నాలుగుతో నాకుంటున్నట్ట చెవిని. వీడు ఎప్పుడు తిండిపోతాడు వీడు. మీరందరూ నిశ్చింతంగా ఉండండి, స్వేచ్ఛగా నిర్భయముగా సుఖంగా ఉండండి, సంతోషంతో మద్యపానం చేయండి. చూసుకోండి, ఎవడు చెప్పినటువంటి ఉపాయం చేస్తున్నాడు. మద్యం తెచ్చుకొని శుభ్రంగా డబ్బాలు సేవిస్తూ కూర్చోండి, హాయిగా ఉండండి. నేను ఒక్కడనే వెళ్ళి ఆ వానర సైన్యమును భక్షించేదను. నేను తింటాను, నేను చంపటంగా తింటానంటే అర్థం ఏమిటనమాట, ఒక్కొక్క వానరుని ఒక్కొక్క అరటిపండు తిన్నట్టు తినేస్తాను నేను. అంత పని చేస్తాట పాపం వీడు. వీళ్ళందరికన్నా మించినోడు వీడు. రామ లక్ష్మణ సుగ్రీవ హనుమదాదులను ఇప్పుడే చంపేస్తాను, గంటే టైము. రావణాసురా, హే మహారాజా, సరేను నేను ఈ పని పూర్తి చేసుకొని వస్తాను అంటున్నాడు ఈ వజ్రహనువు. ఇట్లా ఈ విధంగా ఈ రాక్షస వీరులందరూ ఆ రావణాసురుడు ముందు వాళ్ళ యొక్క బల పరాక్రమలు చెబుతూ ఆయనని బాగా సంతోషపెట్టేటట్టుగా గొప్ప విశేషాలుగా చెబుతూ ఉంటున్న సందర్భంలో మరి సభ కదా, అందులో విభీషణుడు కూర్చొని అన్ని వింటున్నాడు. విని ఇప్పుడు విభీషణుడు లేస్తున్నాడు. విభీషణుడు అంటే గంజాయి మొక్కలో తులసి మొక్క, అన్ని గంజాయి మొక్కలే, ఒకటే తులసి మొక్క. అందుకని పాపం విభీషణుడు ఎలా చెబుతున్నాడో చూసుకోండి. నీతి వాక్యాలు చెబుతున్నాడు. ఆ నీతి వాక్యాలు రావణాసుడికి చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే దీనిలో చాలా మంది ఆ సభలో ఉన్నారు. కుంభుడు రకరకాలైనటువంటి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత రామలక్ష్మణ సుగ్రీవులను మరియు లంకను ఎదిరించిన హనుమంతుని ఇప్పుడే చంపివేస్తాను అనే విధంగా అందరూ అంటున్నారు. వీళ్ళందరూ
ఏముంటున్నారు ఎంతసేపటికి క్షణంలో పూర్తి చేస్తామంటున్నారు. అప్పుడు ఈయన అంటున్నాడు విభీషణుడు, చాలా చాలేవయ్యా మీ మాటలు, ఏమిటి మాటలు మాట్లాడుతున్నారు మీ మాటలు అని చెప్పి వారిని అందరినీ యథాస్థానములలో ఒక్కొక్కడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఉపన్యాసం చెప్పాడు. నా గొప్పతనం ఇంతది, అందరు నిలబడ్డారు. అప్పుడు విభీషణుడు అంటున్నాడు, కూర్చోండి అన్నాడు. విభీషణుడు అంటే ఎవరు? రావణాసుడు తమ్ముడు కదా, అక్కడ పవర్ ఉంటుంది కదా. రావణాసుడు తమ్ముడు అనేటప్పటికి కూర్చోండిరా పిచ్చి సన్నాసులారు, కూర్చోండి కాసేపు, నేను చెప్పే మాటలు వినండి అని అంటున్నాడు. ఏమిటి చెబుతున్నాడు? నాయన ఇంద్రజిత్తు, ఏ కార్యం సాధించవలన 3 ఉపాయాలు ఉన్నాయి. సామదాన భేదాలు అనేటువంటి ఉన్నాయి. వీటిని సాధించలేనప్పుడు ఒక్కొక్కటి ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఈ విధంగా ఎప్పుడైనా మనం జయం ఎప్పుడు వస్తుందనంటే శత్రువులు ఏమరిపాటుతో ఉన్నప్పుడు, అంటే జాగ్రత్తగా లేరు. ఒకటి, ఏదైనా వాళ్ళకి దైవం అనుకూలించలేదు, అటువంటిప్పుడు శత్రువును మనం జయించడం సాధ్యం అవుతుందో. శత్రువుని జయించడం అంటే శత్రువుకి అనుకూలమైన పరిస్థితులు లేవు, అప్పుడు కొట్టేసేయాలి మనం. శత్రువుకి దైవం అనుకూలించలేదు, అప్పుడు కొట్టేసేయాలి మనం. ఇట్లా ఆలోచన చేయాలి మనం అని చెబుతూ అంటున్నాడు. మరి ఈ లక్షణాలు రాముడి దగ్గర వానరుల దగ్గర ఉన్నాయా? వాళ్ళు అజాగ్రత్తగా ఉండేవాళ్ళ? అది కాదు, అజాగ్రత్తగా ఉండరు వాళ్ళు. ఆ విషయం చెబుతున్నాడు. రాముడు ఏమరుపాటు లేనివాడు, అజాగ్రత్త అనేటువంటి వాడు లేదు. ఎప్పుడు ఆయన సర్వసిద్ధంగా ఉంటాడు, బలవంతుడు, జయించవలననే కోరిక ఉన్నది ఆయనకి, ఎదిరింప శక్యము కానివాడు రాముడు. అటువంటి రాముని ఏ విధంగా ఎదిరిస్తారయ్యా మీరు? మీరు ఏమిటనుకున్నారు? రాముడు అంటే హనుమ 100 యోజనములు సముద్రమును దాటి వచ్చి తిరిగి వెళ్ళాడు. ఇది మనం ఊహించగలమా? చెప్పండి. అసలు సముద్రం దాటి ఎవరు రాలేరు అనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఎవ్వరు రాలేరు, ఆ మాట సత్యమే కదా. మరి హనుమ ఎట్లా వచ్చాడు? 100 యోజనములు అంటే 800 మైళ్ళు ఆకాశంలో పక్షిలాగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మనం ఎవరన్నా వస్తారా ఏ విధంగా? కాదు కదా. ఒకసారి ఏమన్నా ఆలోచించారా హనుమ యొక్క పరాక్రమం ఏమిటో అని అంటున్నాడు. రాక్షస వీరులారా, శత్రు సైన్యములు వారి పరాక్రమం చెప్పనలవి కానవి. మన శత్రువులు అనుకుంటున్నామే వానరులు, ఈ రామలక్ష్మణులు, వాళ్ళు చాలా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. జాగ్రత్త, వారిని బలహీనులుగా అనుకుంటున్నారేమో, అలా అనుకోవాకండి అని చెబుతున్నాడు. రాక్షసరాజు రాముని భార్యను జనస్థానం నుండి అపహరించాడు. రాముడు ఏమైనా అపరాధం చేశాడా? ఎందుకు అపహరించాడు? ఎందుకు అపహరించాల్సి వచ్చింది? కరుడు హద్దు మీరు ప్రవర్తించాడు. ఇప్పుడు కరుడు కథ ఒకటి గుర్తు చేస్తున్నాడు. కరుడు కథ, ఈ కరుడు కథ ఏమిటి? అసలు శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ రామలక్ష్మణుల దగ్గరకు వచ్చింది. రామలక్ష్మణుల దగ్గరకు వచ్చేసేసి ఏం చేసి రాముడిని చూసి, బాగున్నాడు, నన్ను చేసుకోవయ్యా అన్నది. సరే లక్ష్మణుడు ఈ విధంగా సరే ముక్కు చెవులు పోసేసారు. అయితే తర్వాత వెళ్ళింది శూర్పణఖ. ఎక్కడి? కరుడి దగ్గరికి పోయింది. కరుడి దగ్గరికి పోయి లేని అవి ఇవి ఏవో కొన్ని చెప్పేసి కరుణ్ణి ఉసిగొల్పింది. రాముడి మీదకి ఉసిగొల్పింది. ఆ ఉసిగొల్పేసరికి కరుడు ఏం చేశాడు? వాడి సైన్యంతో సహా మొత్తాన్ని వేసుకొని వచ్చాడు. మరి యుద్ధానికి వస్తే మరి ఊరుకుంటారా ఎవరైనా? రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు రాముడు? 1:12 నిమిషాల్లో 14,000 మంది రాక్షసుల్ని కరుడు, త్రిశురుడు, దూషణుడు మొత్తాన్ని చంపేసేశాడు. మరి ఆయన మీదకి వస్తే ఊరుకుంటాడా? మరి అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, ఒక్క రాముడే 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణాదులు అందరినీ సంహరించాడు. కాబట్టి రాముడి యొక్క బలం ఏందో అర్థమైందా నీకు అని చెబుతున్నాడు. ఇప్పుడు కరుడు వచ్చాడు అనవసరంగా, వస్తే అప్పుడు ఏం చేసి యుద్ధంలో సంహరించేసేసాడు. నువ్వేం చేసావు? కరుణ్ణి చంపేసేసాడు అని నువ్వు సీతను కాజేసావు. నువ్వు కూడా పోయి యుద్ధం చేయరాదు, అంత కాకపోతే రాముడితో యుద్ధం చేయరాదు, కరుణ్ణి చంపావు, నేను యుద్ధం చేస్తున్నానని. అది కాకుండా దొంగతనంగా ఏం చేసావు? సీతను అపహరించావు. అదే ఎట్లా? మాయ చేసి అపహరించావు. అదే అసలైన వీరుడి యొక్క లక్షణం. మాయ చేస్తాడా? చేయడు కదా.
మాయదేశి ఆశించావు. ఇంత విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సీతాపహరణ కారణంగా మనకు మహాభయం కలిగినది. ఆమెను మరలా వెనుకకు పంపివేయండి. కలహమునకు మూల కారణము సీతాపహరణము అని ఈ విధంగా చెబుతున్నాడు. ధర్మవర్తనుడు నీతివంతుడు ఆయన రామునితో వైరం మంచిది కాదయ్యా అని రావణాసురుడికి విభీషణుడు మంచి వాక్యాలు చెబుతూ ఆ రామునకు సీతను ఇచ్చివేసేయి అని చెప్పాడు. సీతను ఇచ్చివేసేస్తే ఈ లంకాపట్టణం అంతా హాయిగా ఉంటుంది, రాక్షసులందరూ హాయిగా ఉంటారయ్యా. ఏ రావణాసురా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నా మాట వినుము. నేను హితము సత్యము అయిన మాట చెబుతున్నాను. రామునకు మైథిలిని ఇచ్చి వేయుము. అందులో విశేషించి నేను నీకు బంధువునకుటచే చెప్పుచున్నాను. అంత స్వతంత్రంగా. బంధువు అంటే సోదరుడు. అంటే వీళ్ళేమో అమాత్యులు, వీళ్ళందరూ ఏంటి ఉద్యోగస్తులు. వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? రావణాసురుడి కంటే రాజుగారికి అనుకూలంగా మాట్లాడారు. ఈయన ఉన్న విషయం సత్యం చెబుతున్నాడు. అది విషయం. నేను బంధువును కాబట్టి నేను సత్యం చెబుతున్నాను, నా మాట వినుము. సీతను రాముడికి ఇచ్చేసి నా మాట విను. కోపము వలన నీవు కోపం తెచ్చుకుంటే ధర్మము సుఖము ఏమిటనమాట, ధర్మమును సుఖమును నశింపచేయును. కోపం ఏం చేస్తుందంటే నీకు సుఖాన్ని పోగొడుతుంది, ధర్మాన్ని పోగొడుతుంది. కోపం అనేది చాలా భయంకరమైనటువంటి శత్రువు. అది ఈ కోపం వల్లనే ఈ మనిషి దిగజారిపోయి దుర్గతి పొందటానికి మూలము కోపము. అది ఈ రావణాసురుడికి మహాకోపిష్ఠుడు. తర్వాత వస్తుందన్నమాట దీనిలో ఎంత కోపిష్ఠుడు. కాబట్టి ముందుగానే చెబుతున్నాడు, కోపం పనికిరాదు, కోపం వదిలేసేసేయి అంటున్నాడు అనమాట. అది మనమందరం సుఖంగా జీవించుము, రామునకు సీతను ఇచ్చివేయుము. రావణుడు విభీషణుడు వచనములు విని సరే అన్ని విని ఇక సభ జరుగుతున్నది కదా, ఈ రోజుకి సభ సాగించాను అన్నాడు. ఇక రాక్షస వీరులందరినీ కూడా ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు తాను కూడా ఇంటికి వెళ్ళిపోయినాడు. అయిపోయింది. చివరికి విభీషణుడి మాటలతోటి ఆ రోజున సభ అయిపోయింది. అయిపోయిన తర్వాత విభీషణుడు ఊరుకోలే, ఇంటికి వెళ్ళిపోయినాడు కదా. ఇక సాయంత్రం 1 గంట 2 అయి ఉండదు అనుకుందాం. పొద్దున ప్రారంభించినటువంటి సభ ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం మళ్ళీ చేరాడు. ఎవరు? విభీషణుడు రావణాసురుడి ఇంటికి, అంటే అన్నగారింటికి చేరాడు. అన్నగారింటికి చేరి లోపలికి చేరాడు. అందుట్లో లోపల ఎవరుంటారు? అమాత్యులు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా విభీషణుడు వస్తుంటుంటే అందరూ కూడా ఆ దారి ఇచ్చేస్తారు. ఎందుకంటే మరి రావణాసురుడు అంతటి వాడు కదా విభీషణుడు. అట్లా అనమాట. ఆ రావణ గృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆ విభీషణుడు అందరూ కూడా రాక్షసులున్నారే వాళ్ళందరూ పూజించారు. ఆ తర్వాత విభీషణుడు ఈ విధంగా రావణాసురుడికి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు. ఇది నమస్కరించి అప్పుడు ఆ సందర్భంలో రావణాసురుడు ఏమన్నాడంటే కూర్చోరా సింహాసనం మీద అని మాట అంటానికి బదులు కనుసన్న చేశాడు. అదిగో సింహాసనం అక్కడ ఉంది, అలా కూర్చోరా అన్నాడు. కూర్చున్నాడు. ఆ కూర్చొని మాటలు చెబుతున్నాడు. ఎవరు? విభీషణుడు సహేతుకంగా మాటలు చెబుతున్నాడు అనమాట. ఏమిటి హితమైనటువంటి వాక్యాలు? పరంతప అనగా శత్రువులను తప్పింపజేయువాడా, వైదేహి ఇక్కడకు వచ్చినప్పటి నుండి మనకు అశుభ శకునములు కనబడుతున్నవి. అది గుర్తుపెట్టుకో. అశుభాలు కనబడుతున్నాయి. వైదేహి వచ్చిన దగ్గర నుంచి, సీత వచ్చినప్పటి నుంచి. ఇంకా విశేషం ఏటువంటివి? మంత్రములతో హోమం చేసినప్పుడు అగ్ని బాగుగా మండటం లేదు. ఇది ఒకటి విశేషం. అగ్ని కణములు పైకి ఎగురుతున్నవి. కణాలు పైకి ఎగురుతున్నాయి కానీ మంట రావటం లేదు. ఇదంతా అశుభము. అగ్నితో కొన్ని ఉన్నటువంటి ధూమము వస్తున్నది. ధూమం వలన అగ్ని ప్రకాశం అవటం లేదు. వంటగదుల్లోనూ అగ్నిశాలల్లోనూ వేదాధ్యయనశాలలోనూ సర్పములు కనబడుతున్నవి. ఇవన్నీ కూడా ఏమిటి? అపశకునములు అని చెబుతున్నాడు. పాములు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. నెయ్యి దధి మొదలగు హోమద్రవ్యముల యందు చీమలు కనబడుతున్నవి. ఆవు పాలు విరిగిపోతున్నవి. గొప్ప విశేషం. ఆవు పాలు విరిగిపోతుంది. దధి మొదలగు హోమద్రవ్యముల యందు
చీమలు కనబడుతుంది, ఆవు పాలు, మదగజములు మద జలములు స్రవించటం లేదు, స్రవించలేక ఉన్నది. మదపు టేనుగులకి మద జలములు స్రవిస్తూ ఉంటాయి, అవి వాటికి సూచన అన్నమాట. మద జలం ఏమి రావటం లేదంటే వాటిల్లో మదం అనేది లేదు, అనగా బలం అనేది ఏమీ కనపట్టలేదు. మదపు టేనుగులన్నీ కూడా చురుకు లేకుండా ఉన్న, చురుకుదనం లేకుండా. అశ్వములు దీనంగా ఉన్నాయి, పచ్చి గడ్డి ఎందు ఆసక్తిని చూపటలేదు, అనగా గడ్డి వేస్తే తింటలేదు అవి. గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు రోమములు ఊడిపోయి కన్నీరు గారుస్తున్నాయి వాటికి. ఇలా అశుభాలన్నీ కూడా ఉన్నాయండి. ఈ విధంగా నక్కలు వస్తున్నాయి, నగర సమీపం చేసి అమంగళకరములైన కూడా కూస్తున్నాయి. మాంసాహారులైన క్రూర మృగములు నగర ద్వారం వద్దకు చేరి పిడుగు వంటి మహాధ్వనులు కూడా చేయుచున్నవి. క్రూర మృగాలు ఈ పట్టణం దగ్గరికి వస్తున్నాయి, క్రూర మృగాలు లంకా పట్టణం దగ్గరికి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాయి, తోడేళ్ళు అంటే ఇటువంటివి. కాబట్టి వీరుడా, ఈ విధమైన దుష్ట శకునాలు కనబడుతున్నాయి, అందుకు తగిన ప్రాయశ్చిత్త కార్యం చేయాలి. వైదేహిని రామునకు ఇచ్చేసి అదే ప్రాయశ్చిత్తం. ఆ పని ఇంకేం అక్కర్లా, నేను ఇచ్చేస్తున్నాను ఒక మాటను, ఇంకేం అక్కర్లేదు, ఆ కార్యక్రమం నేను చూసుకుంటా, అది అంతే అనమాట. మహారాజా, నేను ఈ మాటలను అజ్ఞానం వలన గాని లోభం వలన గాని పలిగినట్లయినతో నీవు అన్యథా భావించకము, నా మీద ఆగ్రహం చూపించవా, కోపం చూపించవాలి అంటున్నాడు. ఈ అశుభ శకునములు రాక్షసులకు, రాక్షస స్త్రీలకు, ఈ పురములకు, అంతఃపురములు సర్వజనులకు కనబడుతున్నవి కదా. ఈ విషయంలో అమాత్యులు నీకు చెప్పడం వెనకాడుతూ ఉన్నారండి. అమాత్యులు ఇప్పుడు మాట్లాడారే, వీళ్ళందరికీ తెలుసు, తెలిసి అయినా చెప్పడానికి భయపడి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, గొప్పలు గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. మేము అంత చేస్తాం, ఇంత చేస్తాం, ఒక్క క్షణంలో వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం అని చెబుతున్నారు. ఎందుకు? నీ సంతోషం కోసం చెబుతున్నారు, నిజాలు చెప్పడం లేదు వీళ్ళు. వీళ్ళు చెప్పేవన్నీ కూడా అన్ని కూడా ఏ అతిశయోక్తులు ఏవి ఒక్కటి లేదు. ఇక అప్పుడు రావణుడు కోపించి ఇన్ని మాటలు, మంచి మాటలు చేస్తే విభీషణుడు, రావణాసుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అందుకని ముందుగానే చెప్పాడు, కోపం అనడం వలన చాలా నష్టాలు వస్తాయి అని చెప్పాడు. కానీ ఈ రావణాసుడికి కోపం, విభీషణుడు చెప్పినటువంటి మాటలకు ఇవన్నీ కూడా మంచి మాటలు చెబితే, త్రికాలములకు తగినటువంటి మాటలు చెబితే ఈయన రావణాసురుడు కోపం వచ్చింది. నేను ఎవరికీ భయపడను అంటున్నాడు. పోరా, ఏంద్రా నీతో మాట్లాడేది విభీషణుడితో, నేను ఎవరికీ భయపడను. రాముడు ఎన్నటికీ మైథిలిని పొందలేడు. ఇంద్రాది దేవతలతో రాముడు కలిసి వచ్చిన యుద్ధమున నా ముందు నిలవలేడు. అది నేను ఎంతటి వాడిని అనుకున్నారు ఏమిటి అని అంటున్నాడు. పట్టు పట్టానంటే ఇంకేం లేదు. వైదేహిని నేను ఇస్తే ఎట్లా? వైదేహిని నేను ఇస్తే ఓడిపోయినట్టే కదా, కాబట్టి నేను ఎదుర్కొంటాను అని అంటున్నాడు. అసలు రాముడిని అసలు లెక్క చేస్తానా, నా ముందు నిలబడతాడా అంటున్నాడు. పాపం దేవతా సైన్యమును నశింపజేసిన వాడు, మహాబలుడు, యుద్ధమున చండ విక్రముడు, మహాపరాక్రముడైన రాముడు తనకు హితమును ఉపదేశించి విభీషణుడు పంపివేశాడు. సరే, ఈ విధంగా చెప్పేసరికి చెప్పావులేరా నువ్వు అని చెప్పి ఇంటికి పో అన్నాడు. తమ్ముడిని విభీషణుడిని ఇంటికి పో, చెప్పావులే, ఓ పెద్ద నువ్వు బాగా చెప్పడానికి వచ్చావు అట్టయితే నాకు ఏంది నాకు చెప్తావు, అది అన్నమాట. విభీషణుడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇక తర్వాత ఒక విషయం చెబుతున్నారు చెంపు రామాయణంలో. ఒక విశేషము, రావణుడు చేసిన సీతాభరణ పాపమును బ్రహ్మ దుఃఖించుట. బ్రహ్మదేవుడు ఈ ముని మనవుడు ఉన్నాడే, ఎవరు? ఈ రావణాసురుడు మనవుడు. ఈ మనవుడు ఈ అధోపం చేశాడు, తాతగారు దుఃఖిస్తున్నాడు. ఏంటి? వీడు సీత అపహరణం చేశాడని అని ఏ విషయం తెలిసింది ఎవరికి? బ్రహ్మదేవుడు. ఆయన బాధపడుతూ ఉన్నాడట. ఏమిటాడు? ఆకర్ణ్య కిన్నర ముఖాదనమేఘ ముఖాతనఘేశ్వ వంశే కాకుస్థదారహరణోపగతం కలంకం. కాకుత్స అంటే రాముడు. కాకుత్సదారహరణోపగతం కలంకం, రాముని భార్యను అపహరించి కళంకం తెచ్చిపెట్టాడు ఈ వంశమునకు, ఈ బ్రహ్మ వంశమునకు. ఇది అంటున్నారు ఎవరు? కిన్నరులు అంటున్నారట. ఆ మాటలు అన్నాడు ఈయన.
ఎవరు? బ్రహ్మదేవుడు గారు. ఆహేతి ఆహాహా ఇది మీలిత కరయో 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 యుగం తగష్టోసు తీర్చ పిధాతు కథం విధాత. ఇక్కడ విచిత్రం చెబుతున్నాడు. ఏమిటంటే ఈ చెవులు మూసుకున్నట్ట, ఈ దుర్వార్త విన్నట్ట. ఏమిటిట విశేషం? ఆ దుర్వార్త శ్రవణముల చేతి విని ఆ చేతులతో ఎట్లంటే తన చెవులను మూసుకున్నాడు. ఆ కార్యకారణంచే వంశమును మూలపడిన బ్రహ్మకు దుఃఖం కలిగించు నీకు క్షేమం కాదు అని చెబుతుంది. 8 చెవులను 2 చేతులతో మూసుకునుట సాధ్యము కాదనుటచే రావణుని వలన కలిగిన అపకీర్తి. ఈయనకి ఎన్ని చెవులు ఉన్నాయి? 4 తలకాయలు ఉన్నాయి. 4 తలకాయలంటే 4 రెళ్ళు 8 చెవులు ఉన్నాయి. చేతులేమో 2 ఉన్నాయి. ఎట్లా మూసుకున్నాడండి ఈయన? అది ఇక్కడ అదే విశేషం. 8 చెవులను 2 చేతులతో మూసుకుంటే సాధ్యం కాదనుడు సాధ్యం కాదు కదా. అట్లానే రావణుని వలన కలిగిన అపకీర్తి, ఈ దురంతం అది తప్పదు మనకి అని. ఒకవైపున చెవులు మూసుకుంటున్నా ఈ అపకీర్తి మాత్రం వినాల్సి వస్తున్నది కదా. నా 8 చెవులు కాదు, 2 చెవులు అయితే మూసుకుంటాను 2 చేతులతోటి, మిగిలిన 6 చెవులు మాత్రం వినాల్సిందేను. ఇది అంటే తాతగారు మహా దుఃఖంలో బాధపడుతున్నాడు అదే అర్థం. అని ఈ విధంగా చెంపు రావణుడు ఒక చమత్కారం చెప్పాడు అన్నమాట ఇక్కడ. అని ఈ విధంగా రావణాసురుని యొక్క విషయం. ఇది ఎందుకంటే ఈ మాట దీనిలో చెప్పేది ఏంటంటే, అసలు విషయం ఏంటంటే ఆనాడు ఆయన చెవులు మూసుకున్నాడు లేదు తర్వాత సంగతి. అంటే ఏమిటంటే వంశానికి మూల పురుషులైనటువంటి తాతలో ఎవరన్నా బతికుంటే ఈ ఎవడన్నా మనవడు కనుక యథోపం చేస్తే నేను వినాల్సి వచ్చింది కదా, నేను బతకడానికి ఎందుకయ్యా ఈ పాడు మాటలు వినటానికేగా నేను బతికేది అని అంటుంటాడు. ఆ వంశం కాస్త పాడైపోయింది కదా. ఏది చివరి మనవడు ఏదన్నా ఏదో పని చేశాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు తాత ఇది. అది ఇటువంటి లోకంలో ఉన్నాయి, లేవని కాదు. ఇటువంటి లోకంలో మనవడు ఏదో పని చేశాడు అనుకోండి, చేస్తే తాతగారు బాధపడి నేను వినాల్సి వచ్చింది కదా, వంశం కాస్త అపకీర్తి పాలైంది కదా అని అనుకుంటుంటాడు తాతగారు. అదే ఇది విషయం. అదనమాట బ్రహ్మవంశం కాస్త పాడైపోయింది అని. ఇక అధ్యాత్మ రామాయణం అంటున్నది విభీషణుడు రావణునితో రాముడు నిన్ను ప్రాణాలతో విడవద్దు అని చెప్తున్నాడు. దానిలో అధ్యాత్మ రామాయణంలో ఏం చెప్పాడు విభీషణుడు రావణునితోటి? అక్కడ చెప్పినటువంటి మాటలన్నీ వాల్మీకి చెప్పిన మాటలు. నా మాట వినవయ్యా, కోపం వద్దయ్యా, మైథిలిని రామచంద్రమూర్తికి ఇచ్చేసేయి, లంకను బాగా చూడు, ఇదని ఈ విధంగా మంచి మాటలు నాకు చెప్పాడు. కానీ అధ్యాత్మ రామాయణంలో ఏం చెప్పాట విభీషణుడు అంటే, జీవన్న రామేణ విమోక్షసే త్వం గుప్త సురేంద్రైరపితం శంకరేణ దేవరాజాంకగతో న మృత్యో పాతాళ లోకానపి సప్రవిష్ట. రాముడు బాణానికి నుంచి నువ్వు తప్పించుకోలేవురా, అది ఎట్లా చెబుతున్నాడు. మీ అన్నున్నాడు కుబేరుడు, కుబేరుడి దగ్గరికి పోయి రక్షణ కోసం వాడి దగ్గర పోయి దాక్కున్నాం అనుకో, రామబాణం వెంటబడుతుంది. రాముడు అంటే ఏమనుకుంటున్నావు తెలిసినావా? జీవన్న రామేణ విమోక్షసే త్వం త్వం నీవు నీవు రాముని వలన ఏమాత్రము కూడా నీకు ఏంటి అనమాట, నీకు మోక్షం లేదు, నీకు చావే ఉంది నీకు. గుప్త సురేంద్రైర విశంకరేణ. దేవతల రాజయ్య దగ్గర ఇంద్రుడి దగ్గర పోయి దాక్కున్నా అక్కడ కూడా చంపేస్తాడు. శంకరుడి దగ్గరికి పోయినా కానీ నేను చంపేస్తాడు. ఇక నువ్వు ఇంకెక్కడికి పోయినా కానీ పాతాళానికి పోయినా చంపేస్తాడు. మృత్యువు యమధర్మరాజు దగ్గరికి పోయినా కానీ నిన్ను చంపేస్తాడు. ఇక నువ్వు ఎక్కడ బతుకుతావురా నువ్వు? రాముడు నిన్ను ప్రాణాలతో వదలడు. రామబాణం అంటే మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారా? ఉదాహరణకి కాకాసుడి సంగతి ఏమైంది? కాకాసుడు ఏమైనాడు? కాకాసుడు లోకాలని తిరుగుతున్నాడు. విష్ణులోకం పోయినాడు, అయ్యా రామబాణం మా వల్ల కాదు. శివలోకం మా వల్ల కాదు. బ్రహ్మలోకం మా వల్ల కాదు. చివరికి ఏం చెప్పారు? అయ్యా ఆ రామచంద్రమూర్తి దగ్గరికి పోయి శరణు వేడు, బతుకుతావు లేకపోతే చస్తావు నువ్వు అనేటప్పటికీ ఆ కాకాసుడు ఆ రామచంద్రమూర్తి
మ్యూట్ లో ఉన్నారు గురువు గారు మీరు. గురువు గారు మ్యూట్ లో ఉన్నారు. అది ఓకే. అధ్యాత్మ రామాయణం. అధ్యాత్మ రామాయణంలో విభీషణుడు రావణాసురుడు చెప్పినటువంటి మాటలు, కుబేరుడి దగ్గరికి వెళ్ళినా నిన్ను రామబాణం వదిలిపెట్టదు, శివుడి దగ్గరికి పోయినా అంతే, దేవేంద్రుడి దగ్గరికి పోయినా సరే, ఈ యమధర్మరాజు దగ్గరికి పోయినా సరే, పాతాళంలో దాక్కున్నా సరే నిన్ను రామబాణం వదిలిపెట్టదు, కాబట్టి రాముడు నిన్ను వధించి తీరతాడు అని అధ్యాత్మ రామాయణంలో ఉన్నది. విభీషణుడు రావణాసురుడికి ఇలా చెప్పాడు అని ఈ విధంగా రెండు రామాయణాలని, చెంపు రామాయణము ఒకటి, అధ్యాత్మ రామాయణం ఒకటి, ఈ రెండు రామాయణాలని ఇక్కడ ఈ సందర్భంలో విభీషణుడు ఏమన్నాడో అక్కడ ఆ రామాయణాల్లో మనం ఇక్కడ అనుసంధానం చేసామన్నమాట. అదేనమాట. దీనిలో ఆ చెంపు రామాయణంలో బ్రహ్మదేవుడు గారు దుఃఖించాడు, మనవుడు చేసినటువంటి అపకీర్తి మనకి అనేమో చెంపు రామాయణం చెప్పాడు. ఇక్కడేమో ఏం చెబుతున్నాడంటే రామచంద్రమూర్తి నిన్ను వదిలిపెట్టడు, నిన్ను చంపేస్తాడు నువ్వు ఎక్కడికి పోయినా సరే అని అధ్యాత్మ రామాయణంలో చెప్పాడు. ఇట్లా ఆ తర్వాత 11వ సర్గలో ప్రారంభమవుతుంది. రావణుడు మంత్రులతో ఇక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆలోచన అంటే ఇక్కడి నుంచి యుద్ధంకి ఎలా మనం సిద్ధం కావాలి ఏమిటి అనేటువంటి విషయాలు చేస్తున్నాడు. ఇది రేపటి నుంచి మనకి సాగుతూ ఉంటుంటుంది అనమాట. ఇది రేపు 11వ సర్గ ఇక్కడి నుంచి అనమాట. రావణుడు మంత్రులతో ఏమైనా ఆలోచన చేశాడు అనేటువంటి విషయం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. ఓం